గిరిజన బిడ్డల పాలిట విద్యా నిలయంగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన పాల్వంచ కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాల 50 వసంతాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 50 ఏళ్ల స్మృతి వైలాన్ని ఆవిష్కరించారు. ఈ పాఠశాల కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదని వేలాది మంది గిరిజన బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దిన కర్మాగారమని కలెక్టర్ కొనియాడారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడిన ఆనాటి ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఆడబిడ్డల కలలను నిజం చేస్తూ సాగుతున్న ఈ అక్షర ప్రయాణం మరో 100 ఏళ్లు విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ వేడుకలు ముగిశాయి. ఈ గురుకులానికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము అలుమ్నాయ్ అంటే ఈ స్కూల్కి మామూలు కాదు, చాలా పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు. కాబట్టి ఈ అందరు ఇక్కడ వచ్చిన టీచర్స్, రిటైర్డ్ అయిన మన ఫ్యాకల్టీ, ఇంకా ఈ స్టూడెంట్స్ అందరికీ చూసుకుంటూ మన పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా వచ్చే తరం కూడా ఇంకా పెద్ద స్థాయికి పోతుంది అని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ స్కూల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయో దానికి మేము పూర్తి చేయాలని తపనతో పనిచేస్తామని చెప్తూ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. 51వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సమయాన పూర్వ విద్యార్థులందరూ, ఉపాధ్యాయులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటి గురుకులము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో. సో ఎంతోమంది స్టాల్వర్స్ని తీర్చిదిద్దిన గురుకుల విద్యాలయం. సో ఇప్పుడు కూడా మంచి ఎడ్యుకేషన్ మేము గురుకులం ద్వారా అందిస్తున్నాము. ఇంతట కూడా మంచి మంచి కొత్త కొత్త కోర్సెస్ కూడా వీళ్ళకు అవైలబుల్గా తెచ్చి మంచి ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాము. ప్రథమ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి 1975 సంవత్సరంలో చేరినటువంటి ప్రథమ ఉపాధ్యాయులు. అప్పట్లో శ్రీ బుద్ధిరాజు శ్రీరామూర్తి గారు స్పెషల్ ఆఫీసర్గా ఉండేవారు. వారి చేతుల మీదుగా ఆర్డర్ తీసుకుని ఇక్కడికి వచ్చేసినటువంటి మొట్టమొదటి టీచర్ని నేను స్వతహాగా ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా మంచిగా 100 మంది విద్యార్థులతోటి, క్రీడాకారులతోటి మంచిగా బాస్కెట్బాల్, క్రికెట్ ఇవన్నీ ఆడుతున్నటువంటి టైంలో నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రాగానే నాకు ఒక యువకుడిగా ఒక అడుగులో పడేసారు నన్ను అనే భావన ఏర్పడింది. అయితే ఆ రోజు వచ్చినటువంటి విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచి గిరిజన విద్యార్థులు అందరూ ఈ వాడేరు, శ్రీకాకుళము, ఆదిలాబాదు ఇటువంటి ప్రదేశాల అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటే నాకే కన్నీళ్ళు వచ్చినటువంటి వ్యక్తిని నేను మానేసి వాళ్ళ ఉన్నతి కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. సికింద్రాబాద్లో రైల్వే కాలేజీలు అక్కడ ఎంతోమంది ఇంటర్నేషనల్ లెవెల్లో